హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభ్యర్థులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే వెబ్సైట్ లో ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ కూడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గతంలో ఏదైతే విధానం పాటించామో అలా కాకుండా ఈసారి పూర్తి కొత్త విధానాన్ని అవలంబిస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. గతంలో అయితే మరి మెరిట్ లిస్టులు విడుదల చేసిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్షన్ లిస్ట్ అనేవి వచ్చేవి. ఆ సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి పోస్టింగ్ లో మరి జాయిన్ అయ్యేవారు. కానీ ఈసారి కూడా అభ్యర్థులంతా మెరిట్ లిస్టులు వస్తాయని ఎదురు చూసినప్పటికీ మరి ప్రభుత్వం అలా కాకుండా నేరుగా ఎవరైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యారో అటువంటి అభ్యర్థుల యొక్క లిస్టును ప్రదర్శించి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించాలి అని భావిస్తోంది. మరి ఆ ప్రకారంగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో అటువంటి అభ్యర్థుల యొక్క సెల్ ఫోన్స్ కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది ఇంకా మరి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దినపత్రికల్లో అయితే ఈ విధంగా వస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. టీచర్ల నియామకాలకు కొత్త విధానం, డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టులకు చెల్లు, నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు, రాష్ట్ర శాఖ ఆదేశాలు, ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు. డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులు, ఏ కేటగిరీ పోస్ట్ ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందంటూ కట్ ఆఫ్ ఇచ్చేవారు. ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు. జిల్లాలో 807 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయో ఇప్పటికే అభ్యర్థులకు తెలియలేదు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని, అప్పుడు ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండుంటే పోస్ట్ వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్కలు కట్టుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు. కేవలం పోస్టులు కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపనున్నారు. అంటే ఎస్ఎంఎస్లు అనేవి పంపనున్నారు. రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు పంపారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని, ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 ఉన్నారు. అందులో ఒకరిని శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీఓ మంజునాథ్ తో కూడిన బృందం జిల్లాలో డిఎస్సి ఖాళీల జాబితాను తీసుకెళ్లింది. దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు, శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ విడుదల చేయకుండానే అభ్యర్థులను నేరుగా రాష్ట్ర శాఖ మెసేజ్ల రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండటంపై అధికారులు, అభ్యర్థుల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అర్హత సాధిస్తారో వారి యొక్క లిస్ట్ అనేది మేబీ ఈ రోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపు లేదా ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ కూడా మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనకు శిక్షణ, మెగా డిఎస్సిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. మరి ఈ విషయాన్ని మనం
ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా, అంటే మెరిట్ లిస్ట్ అనేవి ఏవి రావు, అవేవి లేకోకుండా మార్కుల ఆధారంగా సెలెక్షన్ లిస్టే డైరెక్ట్ గా వస్తుంది. ఇది కేవలం టెంపరరీ సెలెక్షన్ లిస్టు. మరి అందులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వారిని పిలవడం జరుగుతుంది. వారు అన్ని రకాల సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేసినట్టయితే వారిని ఎంపిక చేస్తారు. ఏవైనా సర్టిఫికెట్స్ సబ్మిట్ కాకపోయినా, ఏవైనా అవకతవకలున్నా, సరైన అర్హతలు లేకపోయినా వారి స్థానంలో నెక్స్ట్ వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. ఈ విధంగా సర్టిఫికెట్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి మరి అధికారులకు ఈ రోజు శిక్షణా కార్యక్రమం విజయవాడలో ఉంది. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 50 మంది అభ్యర్థులకు 2 అధికారులను కేటాయించింది. ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్ట్ నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించింది. మరి దీంట్లోనే మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు అంటే ఆగస్టు 20వ తేదీన మరి అధికారులకు శిక్షణ ఉంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ మీద. మరి ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది అని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఈ రోజు ఎవరైతే సర్టిఫికెట్లు పరిశీలన చేయాల్సి ఉందో అటువంటి వారి లిస్టు ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమాచారం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చురుగ్గా ఏర్పాట్లు. ఉమ్మడి జిల్లాలో 1208 టీచర్ పోస్టుల భర్తీ. మచిలీపట్నం నోబుల్ కళాశాలలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం పంపారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందేందుకు అర్హత పొందిన వారు ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక మచిలీపట్నం ఉమ్మడి జిల్లాలో 1208 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో నేడో రేపో డిఎస్సి మెరిట్ లిస్టులు అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సి 2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈ నెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితా సైతం సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లోకి సిబ్బందిని నియమించారు. సీనియర్ హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈఓలకు ఈ విధులను అప్పగించారు. ఈ డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తుల్లో దాదాపు 60,000 మంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని 2 సార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది. చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల అనంతరం జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్ లిస్టులో ఉన్న వారిలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఈ జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వచ్చే నెల 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక ఒంగోలుకు సంబంధించిన సమాచారం చూస్తున్నాం. రేపటి నుంచే డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన అంటూ మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. 14 కమిటీల ఏర్పాటు, కేంద్రాన్ని పరిశీలించిన ఆర్జేడి లింగేశ్వర్ రెడ్డి. మెగా డిఎస్సిలో భాగంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఫలితాలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ ఖాళీలపై దృష్టి కేంద్రీకరించింది. సోమవారం అన్ని జిల్లాల నుంచి టీచర్ పోస్టుల ఖాళీలను స్వీకరించిన విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం మంగళవారం వాటిని ధృవీకరించింది. డిఎస్సిలో ప్రకటించిన ఖాళీలకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టనున్నారు. పాఠశాలల ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. నో టీచర్ స్కూళ్లు బదిలీ అయి రిలీవర్ లేని కారణంగా అదే పాఠశాలల్లో పనిచేస్తున్న పోస్టులు 50% లోపు టీచర్లు ఉన్న పాఠశాలలకు కొత్త వారిని కేటాయించనున్నారు. మరి
ఇందులో డిఎస్సిలో ప్రతిభ చూపి అధికంగా మార్కులు సాధించిన మెరిట్ జాబితాలో మొదట నిలిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఈ నెల 21వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. గతంలో మాదిరి టీచర్ పోస్టులకు ఎంపికైన వారి సర్టిఫికెట్లు కాకుండా మెరిట్లో ముందున్న వారిని పరిశీలనకు ఆహ్వానిస్తున్నారు. అందుకు 1:1 నిష్పత్తి ప్రకారం ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని ఆయా రిజర్వేషన్ల ప్రతిపాదికన ఎంపిక చేస్తున్నారు. పరిశీలనలో అన్ని సక్రమంగా ఉన్నట్లు తేలిన తర్వాత పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు డిఎస్సి దరఖాస్తులో తాము పేర్కొన్న విద్యార్హతలు, రిజర్వేషన్లు, ఇతర వివరాలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అన్ని ఒరిజినల్ ధృవపత్రాలతో పరిశీలనకు హాజరు కావాలి. 14 కమిటీల ఏర్పాటు. మరి ప్రకాశం జిల్లాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. కేంద్రం పరిశీలన. సర్టిఫికెట్ల పరిశీలనకు చెరువు కొమ్ము పాలెంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేశారు. అందులో 30 గదులు అవసరమవుతాయని ఆ కేంద్రాన్ని డిఈఓ ఆర్జేడి లింగేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.